అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్ వాగ్దేవి కాలేజీ సంయుక్తంగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో నిర్వహించగా ఈ ముగ్గుల పోటీలకు న్యాయకర్తలుగా అడప కృష్ణవేణి, అరుణ, సరళలు మహిళలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి వాగ్దేవి కళాశాల యాజమాన్యంతో పాటు విద్యార్థులు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ముగ్గులు వేసేందుకు కూడా ఆసక్తి చూపించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. విశాఖ రూరల్ జిల్లాలో అయితే అనకాపల్లి జిల్లా, యలమంచిలి జిల్లా అయితే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలు విద్యార్థుల చేత వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో అయితే జరుగుతున్నాయి. వాగ్దేవి కళాశాల వారు విద్యార్థుల చేత ట్రెడిషనల్ డ్రెస్సులతో అయితే ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయకర్తలుగా మనతో పాటు కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడ మాటలు అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. కృష్ణవేణి గారు, ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? మీరు న్యాయకర్తలుగా వ్యవహరిస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకి ముగ్గులు అంటే అవగాహన లేదు, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన లేదు. అందుకని చెప్పి వాళ్ళకి మన కాలేజీ వాళ్ళు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో ఈ విధంగానే సంక్రాంతి సంబరాలు ఈ విధంగానే జరుగుతాయి. ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు. మా యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు అర్థం పట్టే విధంగా పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో ఇవన్నీ కూడా చాలా కనుమరుగైపోతూ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా ఆ పద్ధతులన్నీ కూడా మాకు ఎప్పుడు కూడా అలవాటు చేస్తూనే ఉంటారు. అదే విధంగా పిల్లలు కూడా వాటికి ప్రేరణ పొందే విధంగా కూడా చేస్తూ ఉంటారు. దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాంతో పాటు మా యాజమాన్యం ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. దానిలో నేను ఒక భాగం అవడం అయినందుకు చాలా సంతోషంగా. ఈ సంక్రాంతి ఉట్టిపడే విధంగా, ఈ సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టే విధంగా ఈ ముగ్గుల పోటీలు యాజమాన్యం అయితే నిర్వహిస్తున్నారు. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటనేది మనకి ఏఎన్ఎన్కి చెప్పాలి. గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వాగ్దేవి జూనియర్ కాలేజ్ వాళ్ళ యాజమాన్యం ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో పిల్లలందరూ కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చి ఈ ముగ్గులు వేసి ప్రైజులు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిని అంటే నేటి యువత సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయేటువంటి స్థితిలో ఉండేటువంటి యువతకి ఈ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ఈ యాజమాన్యం ఇది కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో కూడా నేను ఒక న్యాయవేత్తగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. వాగ్దేవి జూనియర్ కళాశాలలో మా పిల్లలు ఇక్కడ చదవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చదవడం నిజం చెప్పాలంటే మా పిల్లల యొక్క అదృష్టమే. ఎందుకంటే ఇక్కడ కల్చరల్ తో పాటు డిసిప్లిన్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా పిల్లలతో సెలబ్రేషన్ చేయడం అంటే మాటలు కాదు. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా వచ్చి సాంప్రదాయ దుస్తులతో ప్రతి ఒక్కటి కూడా ఆనందంగా వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా పిల్లలు పార్టిసిపేట్ చేయడం, దాంట్లో వాళ్ళు ఎలా వేశారా అనేది తర్వాత విషయం. అయినా కూడా సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది, కల్చరల్ గా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా పిల్లలకి మామూలుగా ఇప్పుడు నవే డేస్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి అంటే కొత్త బట్టలు వేసుకోవడం, భోగి మంటలు కాల్చేయడం అంతే సరిపోయింది అనుకుంటున్నారు. కానీ అలా కాదు. సంక్రాంతి అంటే ఏంటంటే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా పూర్వంలో ఏం చేసేవాళ్ళంటే పాడి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చిన వేళ ఆనందోత్సవంతో సంక్రాంతిని జరుపుకుంటారు. అదే విషయాన్ని సార్ మా అందరికి చెప్పడం, పిల్లలందరూ కూడా అవునా అని అనుకోవడం, ప్రతిదీ కూడా ప్రతి కల్చరల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అంటే మాటలు కాదు, అది ఇక్కడ ఉంటుంది. అదే మా వాగ్దేవి కాలేజ్ యొక్క ప్రత్యేకత. 2009 విద్యా సంవత్సరం నుంచి యలమంచిలిలో మా ముగ్గురు చేత ఈ వాగ్దేవి కళాశాల ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకుని మా విద్యార్థుల చేత సంప్రదాయ దుస్తులతో ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో తిరిగి మా కాలేజీలో ప్రతి సంవత్సరం ఈ రకంగా సంప్రదాయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అందువల్ల ఈ ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్ ఆధ్వర్యంలో వాళ్ళు మాకు సహకరించి ఈ లైవ్ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసినందుకు